శివంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసినిరెడ్డి విచ్చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొలువల కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి లాభపడాలని ప్రభుత్వం వారు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని రైతుల పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, వెల్దుర్తి మండల వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, డైరెక్టర్లు నరసింహారెడ్డి, బల్వంత్ రెడ్డి, శివంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాధవరెడ్డి, సిఓ మధు, రైతులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సన్నోడ్లకు దొడ్డోడ్లకు 2220 రూపాయలు 2320 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి బోనస్ ఎక్కడ కూడా అక్కడక్కడ పడలేదంటారు. కొంచెం ఏదన్నా ప్రాబ్లంతో తప్ప మరి గవర్నమెంట్ బ్యాంకులో మాత్రం డబ్బులు రైడ్ పెట్టారు సన్నోడ్లకు. మరి మా శివంపేట మండలం మాత్రము ఎక్కడ కూడా పడలేదని అది లేదు, ప్రతి రైతుకు వచ్చినాయి. మరి ఒక 3 లక్షలేమో పెండింగ్ ఉండే, ఒక వారం 10 రోజులల్లో అవి కూడా పడిపోయినాయి. మరి మా రేవంత్ రెడ్డి గారికి, మరి మా మంత్రివర్యులకు అందరికీ ధన్యవాదాలు. మరి ఇప్పుడు కూడా కొంచెము లేబరు లేట్ అవుతుంది. లేబర్ లేట్ అవడం వల్ల పంటలు మనకు ఒడ్లు కూడా రాలేదు, కటింగ్ అయితేనే ఉన్నాయి. మరి కంప్లీట్ కటింగ్ లేబర్ కంప్లీట్గా అయిపోతాయి. మరి కటింగ్ వల్ల కూడా కొంచెం లేట్ అయింది. ఒడ్లు కూడా మనకు లేట్ నాటు మన దగ్గర నాటేజ్గా కొంచెం లేట్. రోజనమ్మ గారికి మరి వచ్చి ఇక్కడ అందరూ సాధించినందుకు ధన్యవాదాలు. మరి దేశమంత్రులకు ధన్యవాదాలు. నమస్తే. ముఖ్యంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వము రైతు పక్షపాతి, అదేవిధంగా మహిళా పక్షపాతి. అన్నిటికన్నా ముందు చెప్పుకోవాల్సింది పేద బడుగు బలహీన వర్గాల యొక్క శ్రేయస్సు కోసం ఆలోచించే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేవలం మా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1.5 సంవత్సరాల కాలంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు కూడా దాదాపుగా అన్నీ అమలవుతున్నాయి. నిన్నగాక మొన్న మనం ఇచ్చిన మాట ప్రకారం మరి సన్నబియ్యము పంపిణీ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం మరి ఆ పథకాన్ని కూడా అమలు చేసుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే, ఈ తీసుకున్న పథకాలన్నిటికీ కూడా కారణం ఏంటంటే కేవలం రైతులను రాజులను చేయాలనేది ఒక భావనతోటే ఈ కార్యక్రమాలను తీసుకుంటున్నాం. ఎందుకంటే సన్నవాట్లు పండిస్తే 500 బోనస్ కూడా ఎందుకు ఇచ్చామంటే, ప్రజలు దొడ్డు బియ్యము పంపిణీ వలన వాళ్ళ బియ్యం తినలేకపోతున్నారు. అవి అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కోవాలన్నా దాదాపు 6 కిలోల బియ్యం అమ్ముకుంటే 1 కేజీన్నర బియ్యం మాత్రమే బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం వచ్చేది. కాబట్టి ఆ బియ్యం కొని తినలేని పరిస్థితి, ఈ బియ్యాన్ని తినలేని పరిస్థితిలో పేదలు మరి అబ్దాకలతో ఉంటున్నారనే ఉద్దేశంతో మరి సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఒక మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం మరి గత పంట కాలంలో కూడా ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే తగినన్ని సన్న బియ్యము ప్రజలకు పంపిణీ చేయడానికి ఉండాలన్న ఉద్దేశంతో మరి 500 బోనస్ ఇస్తామని ప్రోత్సహించి ఎక్కువ మంది రైతులు సన్నవడ్లు పండించే విధంగా, అదేవిధంగా సన్నవడ్లు పండడం వల్ల కూడా రైతులకి ఒక ఎకరాకి 12 నుండి 15,000 రూపాయల అధిక ఆదాయము రావటం కూడా మనందరం చూసాము. ఇకపోతే నిన్నగాక మొన్న మరి ఇప్పుడు ఈ భూభారతి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలో రైతులకి పంట సాగు చేసుకుంటున్నా కూడా చాలా స్థలాలకి వారికి లాభం జరగకుండా, అంటే పట్టా లేకుండా, అధికారికంగా వాళ్ళకు పాస్బుక్లు లేకుండా, ఆ భూమి మీద అధికారం లేక ప్రభుత్వం నుండి వచ్చే ఏవైతే సహాయ సహకారాలు ఉన్నాయో ప్రభుత్వ పథకాల ద్వారా వాటిని వాళ్ళు పొందలేక వాళ్ళు నష్టపోతున్నారనే ఉద్దేశంతో ఆ ధరణిలో ఉన్న లోటుపాట్లన్నింటినీ కూడా సరిచేస్తూ మరి తప్పకుండా అంతమంది ఎంతమంది అయితే 1,30,00,000 మంది రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా, గతంలో జరిగిన అవకతవకలని సరిపుచ్చే విధంగా, ప్రతి సమస్యకి పరిష్కారం చూపే దిశగా భూభారతి చట్టాన్ని మరి దాదాపు 18 రాష్ట్రాల్లో మరి సర్వే చేసి అక్కడ ఉన్న పథకాలన్నీ పరిశీలించి అందులో ఏవేవైతే మనకు రైతులకు ఉపయోగపడేవి ఉన్నాయో సులభతరంగా వాటిని మరి మనం పొందుపరుచుకొని ప్రతి రైతు యొక్క సమస్య, ఈనాడు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించే దిశగా మరి ఆ భూభారతి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా చూసినట్టయితే ఎప్పుడు కూడా రైతుల శ్రేయస్సు కోసం పాటుపడే
ఈ ప్రజాప్రభుత్వాన్ని గురించి కూడా ఇంకా నిన్న మొన్న కూడా విపక్షాల వారు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఎప్పుడు కూడా అసలు కాంటాలు ఓపెన్ చేయలేదు. ఈసారి మరి సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం రైతులకు ఏ రకంగా కూడా ఒక చిన్న మెత్తు ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో మరి ఆదేశాల ప్రకారం మరి మనము కాంటాలు అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మరి కల్లాల్లో మరి ధాన్యం వస్తుంది. ఇంతకుముందుకే తెలుసుకున్నాను, ఈ శివంపేటలో కూడా ఇంతవరకు ఒక 15 నుండి 20% కోతలు మాత్రమే అయినాయి. కానీ ఇంకా దాని గురించి కూడా మరి విమర్శిస్తుంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మరి గత సంవత్సరం కాకుండా అంతకన్నా ముందు మరి గత ప్రభుత్వంలో మొదటి వారం వరకు కూడా ఎప్పుడు కూడా మరి కాంటాలైన దాఖలా లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుండి ఏదో ఒకటి అనాలనే ఉద్దేశంతో అంటున్నారు తప్పి వాళ్ళ మనసుకు కూడా తెలుసు ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది. అందరూ ఈ ప్రభుత్వంలో ప్రతి వ్యక్తి కూడా సంతోషంతో ఉన్నారు కాబట్టి అనాలి కాబట్టి ఏదో ఒకటి అంటున్నారు. ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి వాళ్ళ ఉనికి కోసం ఏదో ఒకటి విమర్శించాలనే ఉద్దేశంతో విమర్శిస్తున్నారు. కానీ వాళ్ళ ఆత్మకు కూడా తెలుసు ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది. 100% ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. రాబో కాలంలో కూడా ఇంకా ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చి ఈ తెలంగాణ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఇంకా అత్యధికంగా కృషి చేయడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మరి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రోజులో 18 గంటలు పనిచేస్తూ మరి రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మరి ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా రైతుల, మహిళ, పేద, బడుగు, బలహీన వర్గాలందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ మరి ఈరోజు మరి వెంకటరామరెడ్డి గారు ఇక్కడ వచ్చి మరి కాంటాలు మనం ఓపెన్ చేద్దామని చెప్పి ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగింది.